రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్ న్యూస్ తోటి టెక్ న్యూస్ ఎపిసోడ్ 348తో మేము ముందుకు వచ్చేసాను. మరి ఆలస్యం చేయకుండా ఈ రోజు లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ ఏంటో చూసేద్దామా. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ బ్లాగ్స్. రోజులాగానే సూపర్బ్ అండ్ ఫెంటాస్టిక్ న్యూస్ ఎండ్ దాకా చూడండి అండ్ నచ్చితే ఒక లైక్ అయితే చేసేయండి. వీలైతే ఇప్పుడే చేసేసేయండి, ఓ పని అయిపోద్ది, తర్వాత మీరు మర్చిపోయే అవకాశం కూడా ఉంది. సో మొదటిగా నేను నిన్న అడిగినటువంటి పోల్కి సంబంధించినటువంటి ఆన్సర్స్ అయితే చూద్దాం. సో నిన్న నేను అడిగినటువంటి క్వశ్చన్ ఏంటంటే, మీకు యూట్యూబా లేదన్నట్లయితే టిక్టాకా, ఎక్కువగా మీ ప్రయారిటీ ఏంటి అని అడిగితే ఆల్మోస్ట్ 98% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతున్నారో వీళ్ళందరూ కూడా యూట్యూబ్ని ప్రిఫర్ చేస్తారంట. ఓన్లీ 1% ఆఫ్ ద యూజర్స్ ఎవరైతున్నారో వీళ్ళు టిక్టాక్ని ప్రిఫర్ చేస్తారంట. దట్స్ నాట్ అన్ ఇష్యూ. 98% మనకి యూట్యూబ్ ఉంది కాబట్టి నో ఇష్యూ. అఫ్ కోర్స్ యూట్యూబ్ ప్లాట్ఫామ్ వేరు, అలాగే టిక్టాక్ వేరు. టిక్టాక్ ఓన్లీ ఎంటర్టైన్మెంట్, యూట్యూబ్ వచ్చేటప్పటికే లెర్నింగ్. ఇకపోతే ఈరోజు ప్రశ్న యథావిధంగా ఇప్పుడు కాదు, న్యూస్ మధ్యలో అడుగుతాను. మొదటి న్యూస్ వచ్చేటప్పుడు మనకి షామీ ఈ రోజు నుంచి అఫీషియల్గా ఇండియాలో mi.com వెబ్సైట్ ద్వారా సేల్స్ అయితే స్టార్ట్ అయినాయి. ఆగండి, ఇది వచ్చేటప్పటికి మొత్తం అన్ని ఫోన్లు కాదు, కేవలం ట్రిమ్మర్లు, ఛార్జర్లు, కేబుల్లు మాత్రమే. వీటిల్ని కూడా ఎసెన్షియల్స్ కింద పరిగణిస్తూ ప్రతి ఒక్క యూజర్కి అందచేయాలి. అది కూడా రెడ్ జోన్స్లో కాకుండా ఓన్లీ గ్రీన్ జోన్స్లో మాత్రమే వీళ్ళు డిస్ట్రిబ్యూట్ అయితే చేస్తారంట, అంటే షిప్పింగ్ అయితే చేస్తారంట. ఇక దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ పిన్ కోడ్స్ని కూడా వీళ్ళ వెబ్సైట్లో లిస్ట్ చేయడం జరిగింది. జస్ట్ సింపుల్ ఏం లేదు, మీరు పోయి mi.comలోకి వెళ్ళి మీకు ఏమైనా ఛార్జర్ కావాలన్నా, కేబుల్ కావాలన్నా పర్చేస్ చేస్తూ మీ పిన్ కోడ్ని యాడ్ చేశారంటే ఒకవేళ షిప్పింగ్ చేస్తే మీ దగ్గరకు వస్తుంది, లేదంటే మీ దగ్గరికి రాదు, అంతే. సో ఎట్టకెళ్ళకి ఫైనల్లీ ఎంతో కొంత మూమెంట్ అయితే ఉంది ఈ కామర్స్ వెబ్సైట్స్ నుంచి. మేబీ ఫ్యూచర్లో మనకి పూర్తి స్థాయిలో షిప్పింగ్ కూడా ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతం అయితే వీళ్ళు కేవలం ఇందా నేను చెప్పినట్లుగా ఛార్జర్లు, కేబుల్లు అండ్ అట్ ది సేమ్ టైం ట్రిమ్మర్స్ మాత్రమే. ఒకవేళ మీకు కనుక రిక్వైర్మెంట్ అదే హ్యావ్ లుక్ ఆన్ దట్. నెక్స్ట్ న్యూస్ కూడా మనకి షామీ నుంచే. షామీ నిన్న గ్లోబల్లీ మన ముందుకి 3 ఫోన్లని అలాగే ఒక టేబుల్ ఫ్యాన్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో నిన్న రాత్రి జరిగినటువంటి ఈవెంట్లో, అంటే చైనా టైమింగ్ ప్రకారం అరౌండ్ 8 o'clock, మన ఇండియన్ టైమింగ్ ప్రకారం సుమారుగా 5:30కి ఈవెంట్ అయితే జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నింటినీ కవర్ చేస్తూ కూడా నేను మన ఛానల్లో ఒక వీడియోని పోస్ట్ చేశాను. మీకు పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కావాలన్నట్లయితే ఆ వీడియో చూడండి. ఇక్కడ నేను కేవలం ప్రైస్ని మాత్రమే డిస్కస్ చేస్తాను. సో దీంట్లో మనకి రెడ్మీ నోట్ 9 Pro Max ఏదైతే ఉందో కొంచెం లిటిల్ బిట్ హై, ఎందుకంటే ఇది గ్లోబల్ వేరియంట్ కాబట్టి. ఇక ఎంఐ నోట్ 10 లైట్ వర్షన్ని కూడా అఫీషియల్గా లాంచ్ చేశారు. సో దీన్నైతే వీళ్ళు చైనాలోకి లాంచ్ చేయట్లా. చైనాలో ఇదే మొబైల్ ఫోన్ని వీళ్ళు మళ్ళీ రీబ్రాండ్ కింద ఎంఐ 10cc కింద తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. మేబీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీన్ని మన ఇండియాకి ఎంఐ A4 కింద తీసుకొచ్చినా ఆశ్చర్యపడాల్సిన లేదు. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి 64 మెగాపిక్సెల్ సోనీకి సంబంధించినటువంటి IMX686 సెన్సార్ ఏదైతే మనం పోకో F2లో వాడామో సేమ్ సెన్సార్స్తో ఇది రావటం మరొక విశేషం. కాకపోతే ప్రైజే కొంచెం హెవీగా తీసుకొచ్చారని చెప్పుకోవచ్చు. సో బేసిక్గా దీంట్లో మనకి రెడ్మీ నోట్ 9 ప్రైస్ చూసారు అన్నట్లయితే కనుక 3+32GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో మనకి 15,000 రూపాయలకి చాలా ఎక్కువ. ఇకపోతే 4+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఫోన్ని వీళ్ళు 18,700 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. ఇక రెడ్మీ నోట్ 9 Pro విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 6+64GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ని సుమారుగా 20,100కి, అలాగే దీంట్లో 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా 52,000 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. ఇక వీటితో పాటుగా ఎంఐ నోట్ 10 లైట్ ఏదైతే ఉందో దీన్ని కూడా అప్రాక్సిమేట్లీ వీళ్ళు సుమారుగా 50,000 ప్రైస్ ట్యాగ్లో లాంచ్ చేశారు. కానీ అఫ్ కోర్స్ దీన్ని ఈ ప్రైస్ ట్యాగ్లో అయితే మనకి గ్లోబల్లీ కాబట్టి తెచ్చే అవకాశం ఉంది, కానీ ఇండియాకి వచ్చేటప్పటికే ప్రైస్ ఖచ్చితంగా తగ్గే అవకాశం ఉంది. ఇక వీటితో పాటుగా ఒక స్టాండర్డ్ టేబుల్ ఫ్యాన్ని కూడా వీళ్ళు లాంచ్ చేశారు 1C అనేటువంటి పేరుతోటి. సో రెగ్యులర్గా ఉండేటువంటి టేబుల్ ఫ్యాన్ కన్నా కానీ ఇది వచ్చేటప్పటికి సుమారుగా 14 ఫీట్ల దాకా దీన్ని ఎయిర్ త్రో చేయగలదంట. అండ్ దీన్ని వచ్చేటప్పటికి ఎంఐ హోమ్ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకోవచ్చంట. సుమారుగా $40 కంటే 2,800 రూపాయల ప్రైస్ ట్యాగ్. ఇదైతే ఫెంటాస్టిక్. ఇంకా దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయిలో డీటెయిల్స్ కావాలంటే దీనికంటూ డెడికేటెడ్గా నేను నిన్న సాయంత్రం వీడియో పోస్ట్ చేశాను. ఇక్కడ ఉండేటువంటి కార్డ్ని క్లిక్ చేయండి, ఆ వీడియోని అయితే మీరు చూడొచ్చు. అలాగే కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో కూడా లింక్ ఇస్తాను, హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. నెక్స్ట్ న్యూస్ మనకి పోకో నుంచి పోకో F2 Pro ఈ మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి ప్రైజింగ్ అయితే ఈరోజు మనకి లీక్ అవడం జరిగింది. ఇది వచ్చేటప్పటికే పోర్చుగీస్ ప్రైజింగ్, అంటే యూరోపియన్ కంట్రీకి సంబంధించినటువంటి ప్రైజింగ్. మన ఇండియాలో వచ్చేటప్పటికే ఇది మరింత తక్కువ ఉండేటువంటి అవకాశం ఉంది. సో పోకో F2 Pro అంటే మరి వేరే ఏదో అనుకోకండి, దీన్ని K30 Pro అని అంటాము. గ్లోబల్లీ వీళ్ళు పోకో F2 Pro కింద తీసుకొస్తున్నారు, కానీ మన ఇండియాకి మాత్రం రెడ్మీ K30 Pro అనేటువంటి పేరుతోనే దీన్ని తీసుకొని రాబోతున్నారు. సో మన ఇండియాలో మాత్రం పోకో F2 Pro ఉండే అవకాశమే లేదు, పోకో F2 మాత్రం ఉంటుంది. ప్రైజింగ్ చూసారు అన్నట్లయితే బేసిక్గా 6+128GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా 649 యూరోలు, అంటే దీని ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే సుమారుగా 53,000 రూపాయలకి. అలాగే మరొకటి వచ్చేటప్పటికి మనకి 8+256GB వేరియంట్ ఉన్నటువంటి మొబైల్ ఏదైతే ఉందో సుమారుగా 749 యూరోలు, అంటే దీన్ని మన ఇండియన్ కరెన్సీ కన్వర్ట్ చేస్తే 62,000 రూపాయల దాకా ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా దీనైతే ఈ ప్రైస్ ట్యాగ్లో మన ఇండియాలోకి తీసుకొని రారు. సో దీనికన్నా తక్కువ ప్రైస్లోనే, ఆల్మోస్ట్ నా ఎక్స్పెక్టేషన్స్ ప్రకారం ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, దీనికి సగం ప్రైస్లో మన ఇండియాకి తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇక్కడ దాకా వీడియోని చూసారంటే ఒక్క లైక్ చేయండి, కొంచెం బూస్టప్తో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం.
నెక్స్ట్ చూసేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ అతి త్వరలో మన ముందుకి X3 సిరీస్ని తీసుకొని రాబోతున్న విషయం మనందరికీ తెలిసింది. దీనికి సంబంధించినటువంటి ఇమేజెస్ని కూడా మనం ఆల్రెడీ చూసాం. ఇక ఈరోజు దీనికి సంబంధించినటువంటి కొన్ని స్పెసిఫికేషన్స్ ఏవైతే ఈరోజు మనకి లీక్ అవడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారంటే 6.57 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే రాబోతుంది. 4100 mAh ఆఫ్ ద బ్యాటరీ, Android 10 ఆపరేటింగ్ సిస్టమ్తో పాటుగా మనకి ఇది 30 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుందంట. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఇది వచ్చేటప్పటికే 5G మొబైల్ ఫోనే కాబట్టి మేబీ వీడు మీడియాటెక్ డైమెన్సిటీకి సంబంధించినటువంటి 800 సిరీస్ ప్రాసెసర్ కానీ లేదా స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 765 ప్రాసెసర్ కానీ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇదైతే ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ కాదు, ప్రీమియం మొబైల్ ఫోనే అయ్యే అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. సో రీసెంట్గా చైనాలో వీళ్ళు లాంచ్ చేసినటువంటి X50M ఏదైతే ఉందో 5G వేరియంట్ని మన ఇండియాకి X3 పేరు మీద తీసుకొస్తానంటున్నారు కాబట్టి దీన్ని X3కి సంబంధించినటువంటి ప్రో వేరియంట్ కింద మన ముందు తీసుకొచ్చిన ఆశ్చర్యపడాల్సిన లేదు. చూద్దాం రియల్మీ ఏం మ్యాజిక్ చేస్తుంది ఏంటి అనే దాని గురించి. ముందు ఇవన్నీ చూడాలంటే ఇప్పుడు ఇన్న లాక్డౌన్ ఏదైతే ఉంది ఇది కంప్లీట్ అయిపోవాలి. నెక్స్ట్ చూసేటప్పుడు మనకి వివో నుంచి వివో మరొక పేటెంట్ అయితే ఈరోజు క్లెయిమ్ చేయడం జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కెమెరాస్ ఏవైతే ఉన్నాయో ఆ కెమెరా పార్ట్ వరకు మనకి పైకి కిందకి మూవ్ అవటం అయితే జరుగుతుంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే రెగ్యులర్ నార్మల్ యూసేజ్ అప్పుడు కెమెరా కనపడదు. నార్మల్ యూస్ కాకుండా కెమెరా యూస్ చేసుకోవాలంటే మనం స్లైడ్ అప్ చేయాల్సి ఉంటుంది. ఏదైతే సామ్సంగ్ డిజైన్స్ ఉంటాయో సేమ్ అదే విధంగా. సో ఇక దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మనకు తెలియాలంటే మరికొద్ది రోజులు అయితే వెయిట్ చేయాలి. ఈ రోజు అయితే దీన్ని పేటెంట్ క్లెయిమ్ చేశారు కాబట్టి మేబీ విత్ ఇన్ 1 year లోపల మన దీనికి సంబంధించినటువంటి ప్రోడక్ట్ని అయితే మార్కెట్లో చూసే అవకాశం ఉంది. నెక్స్ట్ చూసేటప్పటికి మనకి యాపిల్ నుంచి యాపిల్ ఈ ఇయర్ మన ముందు తీసుకొని రాబోతున్నటువంటి వాళ్ళ 12 సిరీస్ మొబైల్స్ ఏవైతున్నాయో వీటన్నిటికీ సంబంధించినటువంటి డిస్ప్లే అలాగే ప్రాసెసర్ అయితే మనందరికీ ఆల్రెడీ తెలిసిందే A14 ప్రాసెసర్. అండ్ దీంతో పాటు కెమెరా స్పెక్స్ అండ్ అట్ ద సేమ్ టైం వీటి ప్రైస్ కూడా మనకి లీక్ అవడం జరిగింది. టోటల్గా ఈసారి మనకి వీళ్ళు 12 సిరీస్లో 4 ఫోన్స్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక ఒక స్క్రీన్ ఏదైతే ఉందో 5.4 ఇంచెస్ ఉండేటువంటి అవకాశం ఉంది. మరొక స్క్రీన్ వచ్చేటప్పటికి 6.1 ఇంచెస్, మరొక స్క్రీన్ వచ్చేటప్పటికే 6.1 ఇంచెస్. అంటే 6.1 ఇంచెస్కి సంబంధించినటువంటి స్క్రీన్స్ టోటల్గా మనం 2 చూడబోతున్నాం. అలాగే మరొకటి వచ్చేటప్పటికే 6.7 ఇంచెస్. ఇంకా 4 కూడా మనకి OLED డిస్ప్లేస్ వచ్చేటువంటి అవకాశం ఉంది. 4 కూడా మనకి A14 చిప్ సెట్సే. అండ్ ఆల్మోస్ట్ మనకి నారో బెజల్ తోటి మనకు రావడం జరుగుతుంది. అంటే ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ ఐఫోన్ XR కానీ లేదా ఐఫోన్ X కానీ XS కానీ ఉన్నంత పెద్ద నాచెస్ అయితే ఉండవు. చాలా స్లిమ్ అండ్ స్లీక్గా వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీనికి సంబంధించినటువంటి కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక 5.4 ఇంచెస్ ఐఫోన్ 12 పేరు మీద మన ముందుకు రాబోతుంది. సో దీంట్లో వచ్చేటప్పటికే కేవలం 2 కెమెరాస్ మాత్రమే ఉండడం జరుగుతుంది. 6.1 ఇంచెస్లో కొంచెం స్క్రీన్ పెద్ద సైజ్ కోరుకునే వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళ కోసం. అంటే ఇది ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనకి ఐఫోన్ XS అలాగే X ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉండడం జరుగుతుంది. కాకపోతే 5.4 ఇంచెస్ సిరీస్ ఏదైతే ఉందో ఇదే మనకు కొత్తగా తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో కూడా మనకి డ్యూయల్ కెమెరాస్ని మనం చూస్తూ ఉంటాం. ఇక ఐఫోన్ 12 Pro వచ్చేటప్పటికే మనకి 6.1 ఇంచెస్ రావడం జరుగుతూ ఉంటుంది. దీంట్లో ట్రిపుల్ కెమెరా విత్ లైడార్ కూడా రావడం జరుగుతుంది. అంటే 4 కెమెరాస్. అలాగే ఐఫోన్ 12 Pro Max 6.7 ఇంచెస్ స్క్రీన్ తోటి అండ్ అట్ ద సేమ్ టైం దీంట్లో మీరు చూసారు అన్నట్లయితే కనుక 4 కెమెరాలు లైడార్. సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ యాపిల్ మొట్టమొదటిసారిగా 6.7 ఇంచెస్ స్క్రీన్ సైజులోకి అడుగు పెట్టడం జరిగింది. ఇక దీని ప్రైస్ చూసారు అన్నట్లయితే బేసిక్ ఉండేటువంటి మొబైల్ ఏదైతే ఉందో అంటే బేస్ వేరియంట్ ఏదైతే ఉందో $649కి మన ముందు తీసుకొని రాబోతున్నారంట. అంటే అప్రాక్సిమేట్లీ $650 అరౌండ్ 51-52 వేల రూపాయల మధ్యలో తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. US ప్రైజింగ్ మన ఇండియాలో సుమారుగా 64,000 రూపాయలు అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే యాపిల్ దృష్టిలో $1 అంటే $100 కాబట్టి. ఇక ఐఫోన్ 12లో మరొకటి 6.1 ఇంచెస్ ఏదైతే ఉందో $750కి, అలాగే మరొక మొబైల్ ఏదైతే ఉందో $999కి, అలాగే 12 Pro Max ఏదైతే ఉందో $1,100కి మన ముందు తీసుకొని రాబోతుంది. అంటే సుమారుగా 1,11,000 రూపాయలకి. చూద్దాం, ఈసారి అయితే ప్రైస్ కొంచెం తక్కువగానే తీసుకొస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ కాంపిటీషన్ ఇప్పుడు చాలా హెవీ అయిపోయింది. ఇక్కడ OnePlus అలాగే ఐకో ఇట్లా చాలా పెద్ద పెద్ద కంపెనీసే టఫ్ కాంపిటీషన్ ప్రొవైడ్ చేస్తున్నాయి కాబట్టి. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ ఈరోజు X50 Pro మొబైల్ ఫోన్కి ఒక సాఫ్ట్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్ని అయితే రోల్అవుట్ చేసింది. రెగ్యులర్గా ఉండేటువంటి ఏప్రిల్ సెక్యూరిటీ ప్యాచ్ ఏదైతే ఉంది ఈ ప్యాచ్ని రోల్అవుట్ చేసింది. దీంట్లో మీరు అప్డేట్ చేసుకున్నారు అన్నట్లయితే కనుక 4K వీడియోలో 60 FPS వీడియో రికార్డింగ్తో పాటు ఛార్జింగ్ యానిమేషన్స్ ఏవైతే వీటిని కూడా కొంచెం చేంజ్ చేశారు. అలాగే యూఐని మరింత స్మూత్గా తీసుకొని రావడం జరిగింది. ఒకవేళ మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ ఎవరన్నా ఉన్నారు అన్నట్లయితే హ్యావ్ ఎ లుక్ ఆన్ దిస్. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి కౌంటర్ పాయింట్ సంస్థ దగ్గర నుంచి కౌంటర్ పాయింట్ కూడా గ్లోబల్లీ వీళ్ళు Q1కి సంబంధించినటువంటి సర్వేని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ సర్వేలో ఏకంగా గ్లోబల్లీ 13% మొబైల్ ఫోన్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ తగ్గిపోయారంట. సో దీంట్లో మీరు చూసారంటే టాప్ 1 పొజిషన్లో మనకి శాంసంగే ఉంది. ఇక తర్వాత హువావీ, యాపిల్, షామీ, ఒప్పో, వివో, రియల్మీ ఇలా రావడం జరుగుతుంది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే కనుక ఎక్కువ శాతం వచ్చేటప్పటికే కోల్పోయింది శాంసంగ్ అండ్ హువావీ అంట. ఆ తర్వాత ఫాలోడ్ బై యాపిల్. ఇక రెస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్ని కూడా పర్వాలేదు,
మేనేజ్ చేస్తున్నాయి. అన్నిట్లో షామీ అండ్ రియల్మీ మాత్రం ఎటువంటి పాజిటివ్ లేదా నెగిటివ్ని నమోదు చేయకుండా స్టాండర్డ్గా అయితే ఉన్నాయంట. స్టిల్ ఇంకా వీళ్ళ మార్కెట్ ఏదైతే ఉందో పడిపోకుండా డిక్రీజ్ అవ్వకుండా కంటిన్యూ అవుతుందని చెప్పి రిపోర్ట్స్ అయితే మనకు తెలుస్తున్నాయి. ఏదన్నా కానీ ఇప్పుడు ప్రస్తుతం మనకు ఉన్నటువంటి సిచ్యువేషన్ బేస్ చేసుకునే మనకి ఈ రిపోర్ట్స్ అన్ని రావడం జరుగుతూ ఉంటుంది. ఇది మొత్తం కంప్లీట్ క్లియర్ అయింది అన్నట్లయితే మళ్ళీ తిరిగి యథావిధంగా రైజ్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి షామీ పోకో F2 ఈ మొబైల్ ఫోన్ కోసం మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాం. స్టిల్ ఇప్పటికీ కూడా ఇది ఒక మిస్టరీగా మారుతుంది. రోజు రోజు ఈ మొబైల్ అంటారు, ఆ మొబైల్ అంటారు, కానీ అన్ని మొబైల్ ఫోన్స్ కనపడుతున్నాయి కానీ ఈ పోకో F2 అయితే కనపడలేదు. ఇక దీనికి సంబంధించినటువంటి మరొక సర్టిఫికేషన్ ఏదైతే ఉందో TKDNలో అఫీషియల్గా ఇది సర్టిఫై అవ్వడం అయితే జరిగింది. రీసెంట్గా మన ఇండియాకి సంబంధించినటువంటి IMEI డేటాబేస్లో ఏదైతే సర్టిఫై అయిందో మోడల్ నెంబర్, సేమ్ మోడల్ నెంబర్ని అక్కడ కూడా సర్టిఫై చేశారు. అంటే దీన్ని బేస్ చేసుకొని చూశారు అన్నట్టయితే పోకో F2 మొబైల్ ఏదైతే ఉంది ఇది గ్లోబల్లీ లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కేవలం మన ఇండియా కాకుండా సేమ్ మోడల్ M2004J114 అనేటువంటి పేరుతో ఇది రిజిస్టర్ అవడం అయితే జరిగింది. సో చూద్దాం ఈసారి షామీ ఈ పోకో F2 తోటి ఏం మ్యాజిక్ చేయబోతుంది అనే దాని గురించి. ఇప్పటిదాకా ఉన్నటువంటి న్యూస్ ప్రకారం చూసారంటే ఇది 4G మొబైల్ ఫోన్ అయ్యే అవకాశం ఉందంట, 5G మొబైల్ ఫోన్ కాదంట. ఇక 4G మొబైల్ ఫోన్ అని అంటున్నారంటే కొంపదీసి వీళ్ళు ఏదైతే నిన్న MI Note 10 లైట్ ఉంది చూసారా, దాన్ని మన ఇండియాకి తీసుకొస్తారా లేదా MI సారా దాన్ని ఇండియాకి పోకో F2 పేరు మీద తీసుకొస్తారా అనేదే యాజ్ ఆఫ్ నో క్వశ్చన్ మార్క్. కానీ అక్కడ MI 10 యూత్ ఎడిషన్ ఏదైతే ఉందో అది 5G వేరియంట్, ఇది వచ్చేటప్పటికి 4G వేరియంట్ కాబట్టి మళ్ళీ తిరిగి ఆలోచించాల్సిన అవసరం అయితే ఉంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, పోకో F2 అనేది 4G వేరియంట్ కింద వచ్చే అవకాశం ఉందా, 5G వేరియంట్ కింద వచ్చే అవకాశం ఉందా? లెట్ మీ నో. ఇక్కడ కనబడేటువంటి కార్డ్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్ న్యూస్లో అనౌన్స్ చేస్తాను. ఫ్రెండ్స్ ఇక్కడ దాకా వీడియోని చూసారంటే ఒక్క లైక్ చేయండి. కొంచెం బూస్టప్తో నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళిపోదాం. ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి జియో సంస్థ దగ్గర నుంచి అండి. జియో ఈరోజు ఒక అఫీషియల్ యాప్ని రోల్అవుట్ చేయడం జరిగింది. దీని పేరు వచ్చినప్పటికీ జియో మీట్. ఇప్పుడు ప్రస్తుతం జూమ్ చూస్తూనే ఉన్నాం, అలాగే మనం వాట్సాప్ ద్వారా కూడా గ్రూప్ కాలింగ్ అనేది చాలా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మనం ఇంట్లో కూర్చొని ఫోన్ కాల్స్ మాట్లాడుకోవడానికి లేదా వీడియో చాటింగ్ కోసం జూమ్ మీద ఆధారపడుతున్నాం. జూమ్ అనేది సేఫ్ కాదు అని చెప్పి మన ఇండియన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా మనకి హెచ్చరించడం జరిగింది. సో వీటిని దృష్టిలో పెట్టుకొని జియో అఫీషియల్గా ఈ జియో మీట్ యాప్ని అయితే మన ముందు తీసుకొచ్చారు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మనం హెచ్డీలో వీడియో అండ్ ఆడియో కాల్స్ అయితే మనం మాట్లాడుకోవచ్చు అప్ టు 720 పిక్సెల్ దాకా. అండ్ అట్ ఏ టైం 100 మంది దీంట్లో మీటింగ్లో జాయిన్ అవ్వచ్చు అంట. సింపుల్ మీ మెయిల్ ఐడి లేదా మీ మొబైల్ నెంబర్తో దీన్ని రిజిస్టర్ చేసుకొని మీరైతే మీటింగ్స్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇది వచ్చేటప్పటికి యాపిల్ iOSతో పాటు డెస్క్టాప్ వెర్షన్ని కూడా మన ముందు తీసుకొచ్చారు. అంటే ఈవెన్ ల్యాప్టాప్ లేదా డెస్క్టాప్లో కూడా మీరు దీన్ని యూస్ చేసుకోవచ్చు. సో ఈ ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పటిదాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారు అన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేట్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్ రివ్యూస్, టెక్ న్యూస్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ఎన్నో మన ఛానల్లో మీకోసం తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.